వీడియో ఏంటంటే మంచి బెస్ట్ కిచెన్ ఐటమ్స్ అనేది ఈరోజు తీసుకొచ్చానండి. అన్నీ కూడా మంచి యూస్ఫుల్ కలెక్షన్స్ మీషోలో పర్చేస్ చేశాను. సో నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ నేను తీసుకొని మిగతాయి ఎలా ఉంటాయో ట్రై చేద్దామని కొన్ని తీసుకున్నాను. చూద్దాం, అన్నీ కూడా ఓపెన్ చేసి చూద్దాం ప్యాక్ అనేది ఎలా ఉందో. సో మీ ముందే నేను ఓపెన్ చేసి జెన్యూన్ రివ్యూ అనేది ఇస్తానండి. ఎవ్రీ ఐటమ్ కూడా నేను చూపిస్తాను మీకు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్గా వాచ్ చేయండి. సో అలా అయితేనే మీకు ఎవ్రీ ఐటమ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి. ఎట్ ద సేమ్ టైం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చాయి. అన్నీ కూడా అండర్ 200 రూపీస్లో తీసుకున్నాను. అంటే మనం డైలీ కిచెన్లో ఎలాంటి రిక్వైర్మెంట్స్ అయితే మనకు అవసరం ఉంటుంది, సో అన్నీ అలాంటివి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా. చూద్దాం, 1 by 1 మనం ఓపెన్ చేసి చూద్దామండి ప్రతిదీ కూడా. సో ఫస్ట్ వన్ ఇదండి, డ్రై ఫ్రూట్ కట్టర్. చూడండి ఎంత బాగుందో ఇది. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలని అంటే ఇలా వచ్చిందండి. చూడండి ఇలా బ్లేడ్స్ అనేది వచ్చాయి. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. బాదం, జీడిపప్పు ఏవైనా కూడా ఇందులో వేసుకొని సో దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లోజ్ చేసి మనము ఇలా తిప్పుతూ ఉంటే మన డ్రై ఫ్రూట్స్ అనేది చిన్న చిన్న పీసెస్ లా కట్ అవుతాయండి. సో చాలా బాగుందండి. ఇది మనకి ఈజీ ప్రాసెస్. మన టైంలో వాటిని కట్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. సో మనం ఈ టైం ఎక్కువ తీసుకోకుండా ఈజీగా మనము డ్రై ఫ్రూట్స్ అనేది దీంతో కట్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా బాగుంది. అన్ని ప్రైజెస్ కూడా నేను లాస్ట్లో మీకు షేర్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగుందండి. ఇది ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ చూడండి కార్న్ కట్టర్ అండి. చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చి తీసుకున్నాను మీషోలో. మనకు ఇది కార్న్ అనేది పీల్ చేయడానికి చాలా టైం టేకింగ్ అని తీసుకుంటుంది కదా, సో ఈజీగా అయిపోవడానికి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా మిడిల్లో ఇలా కట్టర్ అనేది చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. సో చూడండి ఇది ప్లాస్టిక్గా ఉందండి, గ్లాస్ మాత్రం కాదు. చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుందండి. ఇది చాలా ఈజీగా మనం పీల్ చేసుకోవచ్చు అండి కార్న్. చూడండి దీన్ని దీనికి ఇలా నేను అరేంజ్ చేస్తున్నట్టుగా ఇలా అరేంజ్ చేసుకోవాలండి. దీనికి ఇట్లా సో దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకొని దీనిపైన మనము కార్న్ అనేది పెట్టుకొని దాన్ని ఇలా రొటేట్ చేయడం ద్వారా అది ఈజీగా పీల్ అయిపోతుందండి. మొత్తం కార్న్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనేది, చాలా తక్కువ టైంలోనే ఇది కంప్లీట్ అయిపోతుందండి. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకు కావాలి అనుకుంటే నేను లింక్స్ అనేది షేర్ చేస్తాను. మీకు ఏది కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ చూద్దామండి ఏముందో. అన్నీ కూడా నేను మీ ముందే ఓపెన్ చేసి చూస్తున్నా. నాకు కూడా ఎలా ఉన్నాయో తెలియదండి. అన్ని ప్రోడక్ట్స్ కూడా మీ ముందే ఓపెన్ చేసి చూస్తున్నా. చూడండి. సో నెక్స్ట్ వన్, వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఉందండి. ఇది మంచి రీజనబుల్ ప్రైస్కే మనకు చాలా డిఫరెంట్ ఐటమ్ అండి. చూడండి మనము స్పూన్స్ వేసుకోవడానికండి. చూడండి ఇది ఎంత బాగుందో. ఈ ఐటమ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ప్యారోట్స్ వచ్చాయండి, నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. సో మనము ఎప్పుడు చాలా ఐటమ్స్ మనం కిచెన్ ఐటమ్స్ చూసినప్పుడు అందులో స్పూన్స్ చూసామండి, కానీ ఇది చాలా డిఫరెంట్. సో ఇది మనకు స్పూన్స్ వేసుకోవడానికి అండి. ఎంత బాగుంది చూడండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఐటమ్ అనేది. చూడండి మీకు కూడా నచ్చితే దీన్ని మీరు తీసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది. మన కిచెన్లో పెట్టినా కూడా ఇది మంచి లుక్ అనేది కనిపిస్తుందండి. చూడండి. సో నెక్స్ట్ ఇదండి. సో దీని లింక్ కావాలన్నా నేను షేర్ చేస్తాను. నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. చూడండి ఈ ఐటమ్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మా కిచెన్లో ఉన్న ఐటమ్స్ అవన్నీ రీప్లేస్ చేయడం కోసం అండి ఇలా న్యూ ఐటమ్స్ అనేది తీసుకున్నాను నేను. నాకు చాలా బాగా నచ్చాయి. సో చూడండి మీరు కూడా ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుంది. మనము టీ అండ్ షుగర్ వేసుకోవడానికి ఎంత బాగుందో. మంచి డిఫరెంట్ లుక్ అనేది ఉంది. సో పైన కూడా ఇలా ఇచ్చారండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూడండి మనము డైలీ రొటీన్గా కాకుండా ఏవో క్యాప్ అనేది ఇలా ఓపెన్ చేసే విధంగా చాలా న్యూ మోడల్లో మనకి ఇలా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. చాలా స్టైలిష్గా ఉందండి. ఇలా చూడండి ఇలా మనము ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి మళ్ళీ. సో సేమ్ టైం ఇలా మనము క్లోజ్ చేయాలండి. చాలా బాగుంది.
ఓపెన్ అండ్ చాలా బాగుంది, మంచి స్టైలిష్గా ఉంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. రెండు కూడా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుందండి. ఇందులో 2 కలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో వైట్ కలర్ ఉంది, అలానే ఈ కలర్ ఉందండి. ఇది నాకు నచ్చి ఇది నేను పర్చేజ్ చేశాను. మీకు ఏ కలర్ కావాలనుకుంటే మీరు ఆ కలర్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో మనకు ఇలా ఓపెన్ ఇలా కాకుండా మంచిగా డిఫరెంట్గా ఇలా ఓపెన్ చేసే విధంగా ఇచ్చారండి. చాలా బాగుంది. ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేయాలి. చూడండి ఇక్కడ మంచి చాలా బాగుంది, చాలా బాగా నచ్చినాయి. సో నెక్స్ట్ ఇదండి. సో నెక్స్ట్ ఇది కుల్ఫీ సెట్ అండి. ఇదైతే చాలా బాగుంది. సో బేబీస్కి ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో అందుకోసం అని ఇది నేను తీసుకున్నాను. చూడండి ఇది కూడా చాలా బాగుంది. దీన్ని ఎలా అరేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి మీకు. సో దీంట్లో మనం ఒకేసారి 6 చేసుకోవచ్చు అండి. సో దీన్ని ఫస్ట్ ఇలా మనము ప్లేస్ చేసి తర్వాత దీనిపైన ఇలా క్యాప్ అనేది మనం పెట్టాలండి. ఇలా సేమ్ 6 కూడా మనము సేమ్ ఇలానే పెట్టుకోవాలి. ఇది కూడా మీషోలో న్యూ లాంచ్ అండి. చాలా బాగుంది ఈ ఐటమ్ కూడా. మన కిచెన్ ఐటమ్స్లో ఇది కూడా న్యూగా లాంచ్ చేశారు. చాలా బాగుంది. ఒకేసారి మనం 6 ఐస్ క్రీమ్స్ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా ఇలా మనం అరేంజ్ చేసుకోవాలి. క్యాప్స్ అనేది ఇలా పెట్టాలి. వీటిపైన ఇలా క్యాప్స్ అనేది ఇలా పెట్టాలి. చూడండి చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూడండి. నెక్స్ట్ ఐటమ్ వెజిటేబుల్ చాపర్ అండి. దీనిలో మనం ఆనియన్స్ కానీ మిర్చి కానీ సో ఎవ్రీథింగ్ మనము ఇందులో ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు అండి. వెజిటేబుల్ చాపర్ ఇది చాలా బాగుంది. సో మనము ఈజీగా మనకు టైం అనేది ఎక్కువ తీసుకోకుండా ఈజీ ప్రాసెస్గా ఇది కంప్లీట్ అయిపోతుందండి. సో చూడండి దీన్ని మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో నేను టోటల్గా మీకు చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనకు ఈ బడ్జెట్లోనే ఇంత మంచి చాపర్ రావడం అంటే చాలా బాగుందండి. సో దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇందులో బ్లేడ్స్, సో ఇలా బ్లేడ్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలంటే నేను చూపిస్తున్న విధంగా మీరు అరేంజ్ చేసుకోండి. సో దీన్ని ఇలా ప్లేస్ చేసి నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇందులో ప్లేస్ చేసి టైట్ చేయండి. ఇక్కడ అరేంజ్ చేసి మనం ఇందులో ఆనియన్స్ పెట్టి ఇలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయడం ద్వారా ఆనియన్స్ అనేది మంచిగా కట్ అయిపోతే చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో మనం నైఫ్ తోటి కట్ చేసి చాలా టైం తీసుకుంటుంది కదా. సో దీనిలో ఈజీగా ప్రాసెస్ అనేది మనకు వితిన్ 5 minutesలోనే అయిపోతుందండి. సో చూడండి ఇలా మనము ప్రెస్ చేస్తూ ఉంటే అవి అనేది మంచిగా కట్ అయిపోతూ ఉంటాయి. సో ఇది చాలా బాగుందండి. ఇది మీరు ఈజీగా మీరు ఆనియన్స్ అనేది మీరు కట్ కావాలి. ఒకవేళ మీకు ఆనియన్స్ కట్ చేస్తే ఐస్లో నుండి వాటర్ వస్తున్నాయని ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో దీన్ని మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు మీషోలో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇదండి స్కూప్ రోలర్. చూడండి ఇది మనము వాటర్ మిలన్స్ కానీ సో వాటర్ మిలన్ అయినా పపాయ అయినా సో ఎనీ ఫ్రూట్ అయినా కూడా మనం ఎప్పుడు తినేలాకుండా చాలా డిఫరెంట్గా ఇలా మనము వాటిని రోల్స్లా చేసేసుకొని తినొచ్చండి. దీంతో ఇలా మనం ఐస్ క్రీమ్స్ కూడా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో దీంతో మనం ఇలా వాటర్ మిలన్ కానీ ఎనీ ఫ్రూట్స్ పపాయ కానీ కివి కానీ సో మనము పిల్లలకి డైలీ కట్ చేసి ఇచ్చినట్టు కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ స్కూప్తో ఇలా రోల్ లాగా చేసి ఇవ్వండి. చాలా వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి. సో ఇది కూడా చాలా న్యూ లాంచ్ అండి మీషోలో. ఇది కూడా చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. అండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఎంత బాగుందో మసాలా బాక్స్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా నేను తీసుకున్నాను. నా దగ్గర ఉన్న అవి తీసేసి దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దామని తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎంత బాగుందో మసాలా బాక్స్. మనం ఇలా డిఫరెంట్ లుక్ ఐటమ్స్ అనేది మనం కిచెన్లో పెడితే మన కిచెన్ కూడా మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇది చూస్తే మంచి అపియరెన్స్ కూడా చాలా బాగుంటుందండి. సో
చాలా బాగుంది. సో ఇలా క్యాప్స్ అనేది చూడండి, ఇలా మనం ప్లేస్ చేసుకోవచ్చు వీటిని. చాలా బాగుంది. మీకు నచ్చితే ఈ ఐటెంని కూడా మీరు తీసుకోండి. ఇది అయితే చాలా నచ్చింది నాకైతే. సో మనకు క్యాప్స్ అనేది ఇలా ఇచ్చారండి, చాలా బాగుంది. సో ఇది గ్లాస్ కాదండి, ఇది ప్లాస్టికే, చాలా బాగుంది. సో చూడండి, మనము ఈజీగా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా 4 అనేది మనకు ఇలా ఇచ్చారండి, చాలా బాగున్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచిగా ప్లేస్ చేశారు. చూడడానికి కూడా లుక్ అనేది బాగుంది. దీన్ని మనము క్యారీ చేయడానికి కూడా ఇలా వీళ్ళు ఇలా సపోర్ట్కి ఇది పట్టుకోవడానికి కూడా ఇలా ఇచ్చారండి, చాలా బాగుంది. దీన్ని మనము ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. మనము అటు ఇటు కూడా దీన్ని క్యారీ చేయొచ్చు. మనం ఈజీగా పట్టుకోవడానికి ఉండేలాగా చాలా బాగా దీన్ని ఇచ్చారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా చూడండి, మీకు నచ్చినట్టయితే దీన్ని కూడా మీరు పర్చేస్ చేయండి. నెక్స్ట్ ఐటెం ఏంటంటే చూడండి, ఇది మనకు ప్లేట్ స్టాండ్ అండి. సో మనము ప్లేట్స్ అనేది నార్మల్గా పెట్టకుండా ఇలా స్టాండ్లో అరేంజ్ చేయడం ద్వారా మంచి లుక్ అనేది కూడా కనిపిస్తుంది. కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. సో మనకు స్పేస్ మనకు ఇలా చేయడం ద్వారా మనకు స్పేస్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ఇందులో మనము చాలా ప్లేట్స్ పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంది. సో కింద కూడా వీటికి ఇలా వీళ్ళు రబ్బర్ అనేది వీళ్ళు ఇచ్చారండి. రబ్బర్స్ చాలా మనం 4 వైప్స్నా కూడా వీటిని మనం ఫిక్స్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఈ స్టాండ్ కూడా. సో దీనికి కూడా మీరు తీసుకోండి. ఆల్మోస్ట్ ఇది అందరికి తెలిసే ఉంటుంది. సో నేను మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుందండి, ట్రై చేయండి. సో నెక్స్ట్ చూడండి, ఇవి క్లిప్స్ అండి. అన్నీ కూడా మనకు వెజిటేబుల్ క్లిప్స్ అండి. ఏంటంటే మనము మనం ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కవర్లో పెట్టేసి అలానే ఉంచుతూ ఉంటామండి. సో అలా ఉంచకుండా వాటిని మంచిగా క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేస్తే నాకు ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే వాలిపోయినట్టు అవుతాయండి. సో అందుకని మనము ఈ క్లిప్స్తో వాటిని మనము మంచిగా టైట్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు అండి. మనకు చాలా డేస్ వరకు కూడా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఇలా మనం ఇక్కడ ఇలా ఇచ్చారు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఇచ్చారండి. మంచిగా ఇలా మనం ఓపెన్ చేసి ఇందులో మనము కవర్స్ అనేది పెట్టాలండి. సో నేను ప్రతిదీ కూడా చూపిస్తాను చూడండి. కవర్స్ అనేది ఇందులో పెట్టి దాన్ని ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టండి. సో మంచి అది ఫిక్స్గా ఉండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా చాలా డేస్ వరకు మీకు ఫ్రెష్గా ఉంటాయి, ఖరాబ్ అవ్వకుండా. సో ఇవైతే మీకు చాలా యూస్ఫుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా వీటిని పర్చేజ్ చేసుకోండి. మనకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయండి. సో ఇది అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని నేను దీన్ని తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో కూడా ఆల్ సైజెస్లో కూడా ఉన్నాయండి, కొన్ని స్మాల్ సైజెస్లో. ఎందుకంటే కవర్స్ అన్నీ సేమ్ ఈక్వల్ సైజ్లో ఉండవు కదా. సో ఇందులో బిగ్గా ఉన్నాయి, అలానే 3 టైప్స్ ఆఫ్ సైజెస్ అనేది వీళ్ళు మనకు ఇచ్చారండి. సో మీ కవర్ సైజెస్ని బట్టి మీరు వీటిని క్లోజ్ చేసుకోవడానికి చాలా బాగా ఇచ్చారండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఐస్ ట్రే చూడండి. ఇది ఏంటంటే మనకు మీషోలో అంతకుముందు ఎలా ఇచ్చారంటే, సో ఇది ఒక్కటే మనకు ఐస్ రోలర్ అండి. మనం ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి ఐస్ రోలర్ అనేది ఇది ఓన్లీ ఒకటే ఇచ్చారండి. ఇది ఆఫర్లో 2 అని, ఇది ఒకటి వచ్చే ప్రైస్లోనే నేను ఈ 2 అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది చూడండి. ఇవి 2 కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి, ఆఫర్లో వచ్చాయండి. సో మనం ఇందులో ఐస్ ట్రేలు అండి, మనం ఇందులో ఏది కావాలనుకున్నా కూడా మనం ఐస్ క్యూబ్స్ అనేది మంచి హ్యాపీగా వీటితో మనం చేసుకోవచ్చు అండి. సో చూడండి ఎన్ని ఇచ్చారో మనకు. చాలా వరకు మనము ఐస్ క్యూబ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఫేస్ ప్యాక్స్కి అయినా దేనికైనా కూడా చాలా టైప్స్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఫేస్కి మంచి రోలర్గా కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఐస్ దీంట్లో ఉన్నాక మనం దీంతో ఇలా పట్టుకొని హ్యాపీగా మనము ఫేస్ అంతా కూడా రోల్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, 2 నాకు చాలా బాగా నచ్చినాయి. సో మనకు యూజ్ అవుతుంది కదా, నెక్స్ట్ బ్యూటీ వీడియోస్ కూడా యూజ్ అవుతుందని ఇది నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయండి 2 కూడా. మీరు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. 2 కూడా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. 2 కూడా చాలా బాగున్నాయి, మీరు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది కోకోనట్ పీలర్ అండి. మనము
సో మనము కొబ్బరి తురుముతో మనము పికిల్స్ కానీ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. దాన్ని స్పూన్తో పీల్ చేయడం చాలా హార్డ్గా ఉంటుందండి, చాలా టైం తీసుకుంటుంది. అలానే మన హ్యాండ్స్ కూడా చాలా వరకు పెయిన్ వస్తూ ఉంటాయండి. సో దీంతో మనం ఈజీగా కూడా పీల్ చేయొచ్చు అండి. చూడండి, మంచిగా కొబ్బరి మొత్తం కూడా దీంతో ఇలా పీల్ చేయడం ద్వారా హ్యాపీగా చాలా తక్కువ టైంలోనే మంచిగా పీల్ అవుతుందండి. సో దీన్ని కూడా ఇది కూడా అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని తీసుకోండి. సో చాలా బాగుందండి. ఇది మనం హ్యాపీగా తక్కువ టైంలోనే మంచిగా పీల్ చేసుకోవచ్చు. చాలా నచ్చింది నాకు కూడా, అందుకని తీసుకున్నాను. ఇలాంటివి అయితే నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఇవి చాలా యూస్ఫుల్ ఐటమ్స్. మనకు తక్కువ టైంలోనే ఈజీగా మన వర్క్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఇలాంటి ఐటమ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి. అందుకని నేను ఇవి తీసుకున్నాను. సో మీరు కూడా ఒకసారి ఇవి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదండి స్టాండ్. ఇది కూడా మన కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇందులో మనము టీ అయినా షుగర్ బాక్సెస్ అనేది ఇలా అరేంజ్ చేసుకొని చాలా అందంగా కనిపిస్తుందండి. మన కిచెన్ స్పేస్ని కూడా చాలా వరకు మనకు కిచెన్లో స్పేస్ అనేది అస్సలు సరిపోదండి. సో ఇలాంటి మనం కొన్ని థింగ్స్ అనేది యూజ్ చేయడం ద్వారా మనము చాలా వరకు స్పేస్ అనేది వస్తుంది. సో ఇందులో మనం బాక్స్ అరేంజ్ చేయడం ద్వారా మనకు చాలా స్పేస్ ఉన్నట్టు తెలుస్తుందండి. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇందులో మీరు హ్యాపీగా అరేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా పెట్టడం కాకుండా ఇలా పెట్టడం ద్వారా మంచిగా నీట్గా కనిపిస్తుంది. కిచెన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వీళ్ళు టూ స్టెప్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీటికి ఇలా సైడ్స్కి పెట్టుకోవడానికి ఇలా రబ్బర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది. ఇందులో మనం హ్యాపీగా అరేంజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా కిచెన్ చాలా అందంగా నీట్గా కూడా కనిపిస్తుంది. సో మీకు నచ్చినట్టయితే దీన్ని మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా అందరికి తెలిసే ఉంటుంది. నాకు ఇది చాలా ఇప్పుడు అవసరం అనిపించి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి. సో మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది మనకు జ్యూసర్ అండి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం జ్యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూడండి, క్యాజువల్గా ఇది ఓన్లీ 1 కాకుండా 2 in 1 జ్యూసర్ అండి. ఇంతకుముందు మీషోలో ఓన్లీ ఇదే ఇచ్చేవారు, ఇప్పుడు 2 in 1 ఇచ్చారండి మనకు. సో చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా. ఇది 2 in 1 జ్యూసర్. సో మనము 2 విధాలుగా దీంతో మనం జ్యూస్ చేసుకోవచ్చు అండి. చూడండి, మనము ఆరెంజెస్ అయినా పోమగ్రానైట్స్ అయినా సో ఏవైనా కూడా మనము ఇలా దీంతో జ్యూస్ చేసుకోవచ్చు. లెమన్స్ అయినా ఆరెంజెస్ అయినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. లెమన్ ఆరెంజ్ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. వెజిటేబుల్ చాపర్ అండి. సో నాకు ఇప్పుడు వెజిటేబుల్ చాపర్ అండి, నాకు అది ఖరాబ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇది నేను ఆర్డర్ పెట్టాను. నాకు చాలా బాగా నచ్చిందండి. సో మీకు నచ్చినట్టయితే మనం వెజిటేబుల్స్ నార్మల్గా ప్లేట్స్ పైన అలా కట్ చేయడం, సో ఈజీగా మనకు త్వరగా వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం కోసం ఇలాంటి చాపర్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా మనకి ఈజీగా వెజిటేబుల్స్ అనేది ఫాస్ట్గా మనం కట్ చేయవచ్చు అండి. ఇది కూడా చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి మీషోలో. సో చూడండి అండి, ఇవి గ్యాస్ క్లీనర్స్ అండి. మనకు గ్యాస్ దగ్గర బర్నర్స్ దగ్గర అది కాఫీ పౌడర్ పడిన అన్నమైనా, సో మనము కర్రీ చేస్తుంటే కొన్ని కర్రీ చేస్తూ పౌడర్స్ పడిన అన్నం పడిన, సో మనం వంట చేస్తుంటే చాలా పడుతూ ఉంటాయండి. సో అందులో ఇరుక్కపోయి మనకు అవి త్వరగా క్లీన్ అవ్వవు. సో మనం ఈ బ్రషెస్ యూజ్ చేయడం ద్వారా ఈజీగా అనేది క్లీన్ అయిపోతుందండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, ఈ బ్రషెస్ షేప్స్ కూడా చూడండి ఇలా డౌన్ అయి ఉంది. సో ఇవి కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయండి. 3 కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో ఇలా మనము ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మంచిగా కూడా క్లీన్ అయిపోతాయండి. దీన్ని కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పకుండా ఈ ఐటమ్ కూడా మీరు తీసుకోండి. చాలా బాగుంది. సో అన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు చూపించానని నేను అనుకుంటున్నానండి. నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. సో మీకు ఏ ఐటమ్ అయితే అన్నీ చాలా బాగా నచ్చాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ కూడా చాలా 200 బిలోనే అండి. అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్కే వచ్చాయి కాబట్టి మీరు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. సో మీకు ఇందులో ఏ ఐటమ్ కావాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో ఐటమ్ నేము అలానే లింక్ అయినా కామెంట్ చేయండి. నేను ప్రతి లింక్ కూడా మీతో నేను షేర్ చేస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండడం ద్వారా ఇంకా నేను మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.